జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ విధి శ్రీ రాధా రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో ధనుర్మాసంలో భాగంగా చివరి శుక్రవారం క్షీరాభిషేకం నిర్వహించారు. భక్తులు ఉదయాత్పూర్వం నుండే ఆలయానికి చేరుకుని క్షీరాభిషేకాన్ని తిలకించి నేత్రానంద భరితులయ్యారు. ఈ సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. అభిషేక అనంతరం వివిధ రకాలైన పుష్పమాలలతో తులసిమాలతో మూల విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా వివిధ రకాలైనటువంటి నివేదనలను స్వామివారికి సమర్పించారు. అన్ని రకాల నివేదనలను విచ్చేసిన భక్తులకు ప్రసాద రూపంలో పంపిణీ చేశారు. స్వామివారి కైంకర్యంలో వాడే పూజా ద్రవ్యాలను భక్తుల స్వాస్థాలతో స్పర్శ చేసి పూజలో వినియోగించారు. వైదిక క్రతువులు జగిత్యాల బ్రాహ్మణ సంఘ సభాపతి గుళ్ళ సూర్యనారాయణ శర్మ, నంబి సత్యనారాయణ ఆచార్య, నంబి చిన్నస్వామి ఆచార్య, పాలెపు వెంకటేశ్వర శర్మ తనయులు నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాద వితరణతో పాటు మంగళ శాసనాలను అందజేశారు. బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ వేణుగోపాల స్వామి వారి యొక్క ధనుర్మాస ఉత్సవ సందర్భంగా, ధనుర్మాసం అంటేనే భగవంతుడు చెప్పాడు భగవద్గీతలో, మాసాన మార్గశీర్షం అని. అంటే మాసాలలో కూడా మార్గశీర మాసం అనేది చాలా ఉన్నతమైనటువంటి స్థితిని కలగజేసింది. అలాగే అందులో ధనుర్సంక్రమణం జరిగినటువంటి వ్రతం చేత గోదా అమ్మవారు ఆ ధనుర్మాసానికి యొక్క వ్రతాన్ని ఆచరించి శ్రీరంగనాథుడే సాక్షాత్ వివాహం చేసుకున్నటువంటి పుణ్యమైనటువంటి మహిళ. ఆమె యొక్క చూపించినటువంటి వ్రత ఆచరణ దీక్ష అనేది మనం కూడా అందరూ ఆచరించి భగవంతుని యొక్క సన్నిధానానికి, భగవంతునికి ప్రేమకు, భక్తికి పారవశ్యంగా ఉండి భగవంతుని చరణ సన్నిధానానికి చేరాలని చెప్పి ఒక మార్గాన్ని చూపించేటువంటి తల్లి ఆండాలు తల్లి. ఆ అమ్మ శ్రీవెల్లి పుత్తూరులో తులసీవనంలో దొరికి ఆ స్వామివారి యొక్క పాటలు పాడుతూ ఆ శ్రీవెల్లి పుత్తూరులో ఉన్నటువంటి మహిళలనే గోపికలుగా భావించి అందరినీ ఆదరించి ధనుర్మాస వ్రతాన్ని ఆచరింపజేయటువంటి విధంగా చేసి ఆ భగవంతుని కృపకు పాత్రలు చేసింది ఆ తల్లి. ఆ తల్లికి సంబంధించినటువంటి 30 పాత్రలను 30 రోజులుగా వ్రత దీక్షగా తీసుకుని మనం అందరం ఆచరిస్తూ వచ్చాం. స్థానికమైనటువంటి జగిత్యాల పట్టణంలో శ్రీ వేణుగోపాల స్వామి వారి యొక్క ఆలయంలో అనాదిగా వస్తున్నటువంటి ఈ యొక్క ధనుర్మాస ఉత్సవాలలో ఈరోజు విశేషంగా చివరి శుక్రవారం కావున స్వామి అఖిలాండకోటి బ్రహ్మాండాయుడు ఏదో ధర్మస్తతో కృష్ణ ఏదో కృష్ణస్తతో జయాన్ని శాస్త్రంగా తీసుకున్నట్లయితే ఆ భగవంతుడు ఎక్కడ ధర్మాన్ని కట్టుబడి ఉంటారో అక్కడ కృష్ణుడు ఉంటాడు. కృష్ణుడు అనేవాడు ఎక్కడ ఉంటాడో విజయం అనేది తప్పకుండా లభిస్తుందని చెప్పి మనకు శాస్త్ర నిర్వచనంగా చెప్తుంది. అటువంటి ఈ యొక్క కృష్ణ పరమాత్మునికి ధనుర్మాసంలో అందరి సమక్షంలో అందరూ చూస్తుండగా క్షీరాభిషేకాన్ని చేయడం పద్ధతిగా పెద్దలు ఆచార్యులు మనకు అనుగ్రహించినటువంటి విధానం. అటువంటి విధానాన్ని ఇక్కడ అందరం కూడా అవలంబిస్తూ ఆ భగవంతునికి అభిషేకాన్ని చేస్తున్నాం. క్షీరము అంటేనే పాలు తెలుగుదనానికి సూచిగా మనకారకుడైనటువంటి చంద్రుడు మనసులో ఉన్నటువంటి వికారాలన్నీ కూడా తొలగించి సద్భావన సదృష్టి కలగాలని, సౌభాగ్యాన్ని కలుగజేయాలని భగవంతుని ప్రార్థన చేస్తూ మనమందరం కూడా ఈరోజు క్షీరాభిషేకాన్ని చేస్తున్నాం.